చేతిలో మొత్తం పోయింది. నా చేత చేయి, నీ చేత చేయి, నీ చేయి. అలా స్పీడ్ ఎక్కువ తొందర చెప్పండి సార్. పోవాలి 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 పోవాలి. మ్యూజిక్ అది టెన్ 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 అంతే. సో గైస్ మనం అయితే దీని మీద ప్రాంక్ అయితే చేయబోతున్నాం అన్నమాట. బండి మీద కూర్చున్నాడు. ఏజెంట్ ప్రాంక్ వచ్చేది మినిమం ఉండేది. బటన్స్ ప్రాంక్ అంటే మినిమం. బాబు నువ్వేగా రమేష్ అంటే మా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నావు అంట. ఏ బ్యాంక్ అండి? అత్తర్ బ్యాంక్. తీసుకోలేదండి. ఎక్కడ బ్యాంక్? అది మన ఇటు సైడ్ ఉంటుంది కదా, ఇలా వెళ్తే సైడ్ వచ్చింది మళ్ళీ ఎదవ బావాడు చెప్తే చెప్పండి. 30 లక్షలు లోన్ తీసుకున్నావు నువ్వు. 30 లక్షలు కట్టమంటే కట్టట్లేదు. ప్రూఫ్ ఏంటండి? బండి కొనేసుకున్నావు బాగానే. బండి బాగానే ఉందా? తీసుకెళ్ళిపోవచ్చా? ఫైల్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం. బ్యాంక్ లో ల్యాప్టాప్ లో మొత్తం ప్రూఫ్స్ ఏంటండి? ప్రూఫ్స్ ఉన్నాయి. 10 నిమిషాలు అయితే మొత్తం చూపిస్తా. ఐ కెన్ సీ ఓన్లీ అన్ని ఉన్నాయన్నమాట. అలా రికార్డ్ అయ్యి నీ పేరు మీద రమేష్ 30 లక్షలు తీసుకున్నాడు అత్తర్ బ్యాంక్ నుంచి. అది నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్తే దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. ప్రూఫ్ చూపిండి, అప్పుడు ఇస్తాను. ఇప్పుడు కొన్నామంట. కార్ ఎక్కడ ఉంది? తీసేయాలి మొత్తం. ఇంట్లో వాళ్ళు తీసుకోండి. మీరు ప్రూఫ్ చూపించండి, మేము కట్టాలి. ప్రూఫ్ చూపిస్తా కాదు. నువ్వు ఫస్ట్ ఎందుకు అలా కట్టకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా ఇటు సైడ్ నుంచి వెళ్తే ఇలా తిరిగి అలా వచ్చేది మళ్ళీ. అక్కడ అత్తర్ బ్యాంక్ అది మనకి మెయిన్ బ్రాంచ్ అనమాట. దానికి ఇంకోటి చిన్నది బ్యాంక్ ఉందన్నమాట. మళ్ళీ దానికి సంబంధించి అందులో కూడా మీ పేరు పెట్టేది. దాని పేరు చెక్కముక్క. ఇందులోనే ఉంది. మొత్తం నువ్వు 60 లక్షలు తీసుకున్నావు. అది ఎక్కడ బ్యాంక్ అండి? అది ఇక్కడ మన ఇటు సైడ్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఏంటి మమ్మీ ఎవడు ఇటు వెళ్ళాలి. అదేంటి? అంతే. అది నువ్వు చెక్కముక్క బ్యాంక్ నుంచి ఇక్కడ మన అత్తర్ బ్యాంక్ నుంచి 60 లక్షలు తీసుకున్నావు. మొత్తం ఇస్తే నేను వెళ్తా. నాకు ప్రూఫ్ మొత్తం బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా పేరుండి చూడు, అత్తర్ బ్యాంక్ రాజ్ కుమార్. ఓకే, ప్రూఫ్ ఇస్తే మేము కట్టేస్తామండి. మేము కట్టమండి. మేము మొత్తం చూపిస్తాను. ఏమైనా చేసుకోండి. మీ బ్యాంక్ ఎక్కడండి అసలు? అది మనకి ఏమొచ్చిందంటే దాని పక్కనే. ఓకే, ఏదన్నా పేరైతే దాని పక్కనే చెక్కముక్క బ్యాంక్. ఓకే, నా పేరేదండి? నా పేరు చూపించండి. నీ పేరా? ఇలా కొడితే వచ్చింది అనమాట. ఇందు నుంచి. ఓకే, ఓకే. అంటే లేదు కదండి, మొత్తం తెల్ల పేపర్. నా పేరు ఎక్కడ ఉంది? ఇప్పుడు మంత్రం వేస్తా. ఓం భీం పుష్పానం కానీ ఇందులో నీ పేరు వచ్చేది అనమాట. ఇక్కడ ఈ పేజీలో నీ పేరు వచ్చేది. ఓకే, అది ఎలాగండి? ఎలా వచ్చి చేయండి అసలు. ఇంకో నీకు ఇలా మ్యాజిక్ చేయగానే వచ్చింది చూసా. మొత్తం వచ్చింది చూసా, డేటా మొత్తం వచ్చింది. ఓకే, నా పేరు మీద ఎంత తీసుకున్నాను చెప్పారు? నీ పేరు మీద 60 లక్షలు తీసుకున్నాం మనం. ఓకే, ఎంత ఇంట్రెస్ట్ పడిందని? ఇంట్రెస్టా నెలకు వచ్చి 10 లక్షలు. మొత్తం ఎంత అండి? మొత్తం 10 లక్షలు పడింది నెలకు వచ్చి. నువ్వు కట్టాల్సినప్పుడు 20 కోట్లు. 20 కోట్లు బలుపా అహంకారమా పడింది ఇప్పుడు ఇంట్రెస్ట్. తీసుకోలేదండి బ్యాంకులో అసలు. నువ్వు తీసుకున్నావు, సరే నువ్వు తీసుకోవు, కట్టవు. ఇప్పుడు అంతేనా? కట్టవుగా నువ్వు కట్టవుగా. హాస్పిటల్కి వెళ్దాం. అత్తగారు హాస్పిటల్కి వెళ్ళి నీ కిడ్నీ అమ్మేస్తాం. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త సార్ ఎవరు సార్? మనోడు బ్యాంకులో ఏం లోన్ కట్టనంటున్నాడు సార్. మీరు ఒకసారి మాట్లాడతారా? ఎస్ సార్. సైల్యూట్ సార్.
సార్ సైల్యూట్ సార్ మాట్లాడండి. వదిలేదు సార్, ఆడు మాట్లాడ్డాను సార్. ఆడు మౌన వ్రతం అంటున్నాడు. నేను మౌన వ్రతం ఆడెవడో ఏం చేసుకుంటాడు చేసుకోమని మాట్లాడినట్టు. ఎవడో ఏం చేసుకుంటాడు చేసుకోమని మాట్లాడినట్టు. ఎందుకు నీకు సార్ ఆయన ఏమంటున్నాడంటే ఏం చేసుకుంటారో చేసుకొని నేనైతే డబ్బులు కట్టను అంటున్నాడు సార్. సార్ తిరిగి మన మీద కేసు పెడతాడండి సార్. మన మీద కేసు పెడతాడండి సార్. చూసారా సార్ డబుల్ యాక్షన్. మీ మీద కేసు పెడతాడన్న మా సార్. మీరు మౌన వ్రతం అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడేశారు. చూపించండి సార్, నేను తీసుకున్నాను. చెప్పా ఇందాక మ్యాజిక్ చేసి మళ్ళీ మళ్ళీ మ్యాజిక్ చేయాలంటే నా వల్ల కాదు. మళ్ళీ మ్యాజిక్ చేయాలంటే నా వల్ల కాదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు. మా ఫైల్ ఇప్పుడు మ్యాజిక్ చేస్తేనే నీ ప్రూఫ్ వస్తాయి ఇందులోకి. హాస్పిటల్కి వెళ్దాం పదండి. హాస్పిటల్ కిడ్నీ తీసేయాలి ఇప్పుడు. మీ కిడ్నీ ఎందుకు సార్? కిడ్నీ ఇంకేమైనా ఉంటే గుండెకాయ ఇవన్నీ ఇచ్చేస్తే మాకు కొంచెం నీకు కావాలంటే ప్లాస్టిక్ పెట్టేస్తాం ఇంటి పక్కకి. కావాలంటే ప్లాస్టిక్ పెట్టేస్తాం ఇంటి పక్కకి. కిడ్నీ పెడతామయ్యా. ఎలా పెడతారు? అతికిచ్చి. ఎంత ఇవ్వాలి మీకు? ఇప్పుడు మొత్తం 2 కోట్లు అవ్వాలి మాకు. చూడండి సార్, కొంచెం తగ్గించండి సార్. చూడండి సార్, కొంచెం తగ్గించండి సార్. తగ్గించడం గిచ్చించడం ఏం లేదు. వైట్ నా ఇగో మర్చిపోయారు. మేము మొన్న నువ్వు వచ్చినప్పుడు ఇలా అని ఇలా రాసాం. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఒకసారి కేసు పెడతానన్నాడు. నిన్ను బండి సీజ్ చేస్తాం. ఇంకా సార్ కాదు మొత్తం సీజ్ చేస్తాం. ఇంకా చూసావుగా ప్రూఫ్ ఇదిగో మొత్తం అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. చూడడం కాదు. నువ్వు ఎందుకు డబ్బులు కట్టకుండా 2 రోజులు బట్టి తిరిగావు నువ్వు? ఎందుకు తీసుకున్నావా నువ్వు? ఇప్పుడు ఎందుకు కట్టట్లేదు అది చెప్పు నాకు. ఏం పరిస్థితి బాగాలేదు? సిచ్యువేషనా? ఏందో ఈ బండి ఏందో. బండి తాళమి ఫస్ట్. ఏం వద్దు నాకు. ఫస్ట్ నువ్వు ఇది కడతావా లేదా ఏంటి? 2 కోట్లు కట్టాలి. నీ కిడ్నీ ఇచ్చేస్తావు, నీ గుండె ఇస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపో. హాస్పిటల్కి వెళ్దాం. మా అత్తగారు హాస్పిటల్కి వెళ్ళంగానే నీకు అప్పుడు ఏమైనా నీ మొత్తం సీజ్ చేసేస్తావు. నీ పేరు మీద అన్న ఉంటే ఇచ్చేసే. కాదు ఇప్పుడు నువ్వు ఇలాంటివన్నీ ఏంటి నువ్వు కట్టకుండా వాళ్ళేమో నా బుర్ర తినేస్తున్నారు. ఇంట్లో పరిస్థితి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నాకు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు నువ్వు 60 లక్షలు కడితే అయిపోయేది కదా. ఇప్పుడు 2 కోట్లు ఎలా తగ్గించాను? ఇప్పుడు దానికి తగ్గించాలంటూ పూజ చేయాలి. ఇప్పుడు మళ్ళీ పూజ చేస్తావా? సరే కూర్చో చెప్తా. నేను కూడా కూర్చుంటా. ఆకీస్ పాక్ రెడీ అమ్మా? ఓకేనా? ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మంత్రం ఆకీస్ పాక్ పాకీసాక్. ரொம்ப కష్టం బ్రో. ఓం కరిష్యామి ఘీం కరిష్యామి. బుక్ పట్టుకోమ్మా. బుక్ మీద చేయి. ఈ పెన పట్టుకో. పెన మీద చేయి. మొత్తం పోవాలి అను. మొత్తం పోవాలి ఇలా కొట్టుకో. అంతే. ఇప్పుడు 3 సార్లు ఇలా అను. కొట్టుకో. అంతే. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంత్రం చదవాలి. చూడండి సార్, కొంచెం మీరే చూస్తాం మొత్తం. ఇప్పుడు పూజ చేద్దాం. ఇప్పుడు మొత్తం చేతిలో చెయ్యి. మొత్తం నా చేతితో చెయ్యి. నీ చేతితో చెయ్యి. అలా స్పీడ్గా 10 సార్లు. అది ఆకీస్ పాక్ అని 10 సార్లు స్పీడ్గా అంటావా? నోరు తిరగట్లేదా? సరే. కాంప్లైంట్ బాయ్ బూస్ట్ బాయ్ అను. గట్టిగా కంప్లైంట్ బాయ్ బూస్ట్ బాయ్. అంతే. అలా 10 సార్లు అన్నావా? కంప్లైంట్ బాయ్ బూస్ట్ బాయ్. సార్ చాలు సార్. చాలా పైకి లేచిపోలే. ఇప్పుడు ఇట్రా. చూడండి సార్, మీరే సార్. బుక్ ఇక్కడ పెట్టి వెళ్ళాను. అలా అనుకుంటూ రావాలి. ఆపు. ఎక్కువ తిరక్క మళ్ళీ డబ్బులు పోతాయి సార్. ఇప్పుడు రావాలి బాగుందనా? నిజం బాగుంది. ఇప్పుడు రావాలి
కావాలి కావాలి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే పోవాలి 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 అని సార్? పోవాలి పోవాలి పోవాలి. చూడండి సార్ ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ కాదు మరి ఇప్పుడు దాకా చేసి మొత్తం వేస్ట్ అయ్యా, మొత్తం పోతుంది, ఇక పోతుంది, గాల్లో పోతుంది చూడు, సార్ సార్ చేస్తాను ఇక ఇలా పోతుంది, తొందర సార్ సార్ చేస్తాను ఇక ఇలా పోతుంది, తొందర తొందర చెయ్యి. సార్ చెప్పండి సార్ ఏం చేయాలి? పోవాలి పోవాలి అని. పోవాలి 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 పోవాలి. ఇప్పుడు ఏంటంటే సార్ లాస్ట్ స్టెప్ ఇది ఇయ్యగానే నీ డబ్బులు ఇలా వచ్చేది, ఇలా వచ్చేస్తాయి అనమాట మొత్తం నా బుక్లోకి. సరేనా? ఇగో ఒకటే స్టెప్ ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టవా, టెన్ 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 పాడు పాడు మ్యూజిక్ అది, టెన్ 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 అంతే. ఇప్పుడు ఏంటంటే